ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 47వ వచనంలో చూసుకుంటే, నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకున్నాము, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఇది దావీదు దేవుని మీద ఉన్నటువంటి కోపము, దేవుని మీద తనకున్నటువంటి ఇష్టాన్ని ఆయన మీద తిరుగుబాటు చేస్తూ మాట్లాడుతున్నటువంటి విషయం. నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టేసావు? నువ్వు మనుషులకి ఏమైనా ఎక్కువ వయసు ఇచ్చావా? లేకపోతే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా మేము బాగుపడడానికి, లేకపోతే నీ తట్టు తిరగడానికి, లేకపోతే నువ్వు చెప్పినట్టు వినడానికి. మా ఆయుష్ చూస్తే చాలా తక్కువ, చాలా కొద్ది కాలమే మా బ్రతుకుతాము. ఈ మాత్రం దానికి నువ్వు మా మీద అలుగుతావా, మా మీద కోపం చూపిస్తావా అని అడుగుతావు. దేవుడు ప్రేమించినంత వరకు ప్రేమించాడు, కానీ నువ్వు మాట వినలేదు. అటువల్ల మన జీవితాలు ఉంటే కనుక దావీదు వల్ల బాధపడే విధంగా